కాలంలో చాలా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మత రాజకీయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఈ జోరు ఊపందుకుంది. ఈ మధ్య ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ ఏదైతుందో 3 పువ్వులు 36 కాయలే అంటే విలసిల్లుతుంది. రోజు రోజుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. గతంలో మనం చాలాసార్లు చూసినాం, విన్నాం కూడా. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే ముస్లిమ్స్ ఫస్ట్, మైనారిటీస్ నెక్స్ట్, అదర్స్ లాస్ట్. ఈ స్లోగన్ మీద నడుస్తూ ఉంది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పిండ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశం పైన, ఈ దేశ సంపద పైన మొదటి హక్కు ముస్లిమ్స్కే అని చెప్పేసి అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంభమేళాను చూసి భరించలేక హిందూ సాంస్కృతిక వారసత్వం ఒక ఉప్పెనలాకు ప్రవాహం లెక్క కనపడితే ఓర్వలేక అక్కడ పోతే ఆకలి తీరుతుందా, పేదరికం పోతుందా అని చెప్పేసి మాట్లాడిండు. ఈరోజు వాళ్ళందరూ నేను ఒకటిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇఫ్తార్కు పోతే పేదరికం పోతుందా, లేకపోతే ఆకలి తీరుతుందా? నేను ఒక మతం యొక్క విశ్వాసాలను గౌరవిస్తా. ముస్లిమ్స్ పండగ చేసుకోవడాన్ని గౌరవిద్దాం, ఏం అనుమానం లేదు. కానీ ఇంకొక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలని చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాధాన్యత ఇవాళ కొనసాగిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో నిన్న మొన్ననే రజాకార్ పార్టీ నాయకుడు ఓవైసీ ఈ దేశానికి మెయిన్ థ్రెట్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నోరు వారేసుకొని మాట్లాడుతూ ఉంటాం. అసలు థ్రెట్ దేశానికి ఓవైసీ ఎంఐఎం పార్టీ, వీళ్ళని కాపాడుతూ వీళ్ళని ఉసిగొల్పుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి రైటు ఈ ఎంఐఎంకు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆర్ఎస్ఎస్ అంటే ఒక నేషనల్ బిల్డింగ్, జాతిని అంటే నేషన్ బిల్డింగ్ చేసేటువంటి ఒక సామాజిక సంస్థ. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ హత్య జరిగిన తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నిషేధించిండ్రు. అనేక కమిషన్లు వేస్తే ఆ కమిషన్లన్నీ తేల్చి చెప్పినాయి గాంధీజీ హత్యతోటి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు అనేటువంటిది స్పష్టం చేసినాయి. తర్వాత బ్యాన్ ఎత్తేసిండు. అదే కాంగ్రెస్ పార్టీ నెహ్రూనే బ్యాన్ ఎత్తేసిండు. అంతెందుకు, చైనాతోటి యుద్ధం అయినప్పుడు 1962లో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవలను గుర్తించి నెహ్రూనే ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి పరేడ్కు ఆర్ఎస్ఎస్ని ఆహ్వానించి సత్కరించినటువంటి విషయాన్ని ఈ రాహుల్ గాంధీ, ఓవైసీ మర్చిపోతున్నటువంటి విషయం ఒకసారి గుర్తు చేద్దామనుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దివిసీమ ఉప్పెన 1977లో వేలాది మంది చనిపోతే
ఉప్పెన వచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ శవాలని తీయడానికి ఏ ఒక్క కాంగ్రెసో ఏ ఒక్క ఎంఐఎంఓ దగ్గర రాకపోతే ఆర్ఎస్ఎస్ స్వయానా నెక్కరేసుకొని పోయేసి వాళ్ళందరికీ శవాలని కూడా ఎవరి ఇళ్ళకి పంపించేసి అక్కడే దాహ సంస్కారాలు చేసినటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమేనటువంటి విషయాన్ని స్పష్టం చేయగలుగుతాం.